పోయినటువంటి పరిస్థితి ఉన్నది. సో ఇవన్నీ కూడా మీకు కూడా అర్థమైన, నేను ఎక్కువ డీటెయిల్స్కి పోను. ఇవాళ ఓట్ల కోట్లకు రైతు బంద్ వేస్తుండ్రు, అప్పుడు పార్లమెంట్ ముంగటేసిండ్రు, ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లు వచ్చినాయని రైతు బంద్ వేస్తుండ్రు. అడిమిట్లో రెండు ఎగ్గొట్టిండ్రు. కేసీఆర్ ఏమో కరోనా ఉన్నా కష్టం ఉన్నా ఎమ్మెల్యేలకు మంత్రుల జీతాలు బంద్ పెట్టిండు, రైతు బంధు మాత్రం సకాలంలో ఇచ్చిండు మన కేసీఆర్. నాట్లకు కేసీఆర్ ఇస్తే ఓట్లకు రేవంత్ రెడ్డి ఇచ్చిండు. అంటే రైతులంతా అమాయకులు అనుకుంటుండు, మధ్యలో రెండు ఎగ్గొట్టినా వాళ్ళు మర్చిపోతారు, ఇక ఇప్పుడు పైసలు వేయంగానే మళ్ళీ నాకే ఎత్తారు అనుకుంటుండ్రు. ఆయన ఎంత బాగుపడ్డాడో తెలియదా రైతులకు? యూరియా దొరకలేదు ఇవాళ ఊళ్ళల్లో పోతే, ఎకరానికి ఒక బస్తా ఇస్తామంటుండ్రు, మళ్ళీ చెప్పులు లైన్లో పెట్టే కాలం వచ్చింది. ఇలా అన్ని విషయాలు కూడా మనకు అర్థమవుతా ఉన్నాయి. మీ అందరి చేరికతో నాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది, ఖచ్చితంగా మెదక్ జిల్లా పరిషత్ బీఆర్ఎస్ గులాబీ జెండా ఎగిరేస్తుంది. రేపు మెదక్ మున్సిపాలిటీ కూడా ఎప్పుడు ఎన్నికలు పెట్టినా గెలిచేది మన బీఆర్ఎస్ పార్టీ, ఎగిరేది మన గులాబీ జెండా. ఇలా అన్ని విషయాలు కూడా అర్థమైనవి. పాలేందో నీళ్ళేందో తేలిపోయింది. ఇవాళ రేవంత్ రెడ్డి కూడా నేను ఎక్కడో మాట్లాడుతుండేదో, మాట్లాడితే పేపర్లు చదువుతూ ఉంటాయి. కొంతమంది ఉద్యోగస్తులు తల్లిదండ్రులకు అన్నం పెడతలేరు, తల్లిదండ్రుల్ని మంచిగా చూసుకుంటలేరు అని చెప్పి వాళ్ళ జీతాల్లో 10% 15% కట్ చేసే విషయాన్ని పరిశీలించండి అని ఆయన మాట్లాడినట్టుగా పేపర్లు వచ్చింది. సరే, అది మంచిదే. మరి నేను అడుగుతా రేవంత్ రెడ్డి, నువ్వు ఎన్నికల్లో 420 హామీలు ఇచ్చినావు, 6 గ్యారంటీలు అమలు చేస్తా అని చెప్పినావు, మొదటి సంతకం దాని మీదనే పెడతా అని చెప్పినావు, చట్టబద్ధత తెస్తా అని చెప్పినావు, అన్ని మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినాక ఇవాళ నీ 420 హామీలు ఎగబెట్టినావు. నువ్వు అడ్డదారులు అధికారంలోకి వచ్చి ప్రజలకిచ్చిన హామీలన్నీ మోసం చేసినావు కదా. మరి నీకు కూడా ఏం కోత పెట్టాలనో గది కూడా చెప్తే మంచిగుంటుంది. నీకు కూడా కోత పెట్టాలనా వద్దా? మొదటి ఏడాదిలో 6 గ్యారెంటీలు అమలు చేస్తాను, 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తాను. మరి 420 హామీలు ఎగబెట్టి ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయనటువంటి రేవంత్ రెడ్డి కూడా ఏం కోత పెట్టాలనో కూడా అది కూడా నువ్వే చెప్తే మంచిగుంటుంది. ఇలా ఏం మాట్లాడిన అబద్ధాలే. నేను నిన్న ప్రెస్ మీట్ పెట్టి మన మెదక్కు కూడా కాళేశ్వరం నీళ్ళు వస్తాయి, మన చేగుంటకు వస్తాయి, మన రామాయణపేటకు వస్తాయి, మన హవేల్ గన్పూర్కి మన నిజాంపేట మండలానికి వస్తాయి. మనకు కూడా కాళేశ్వరం నీళ్ళతో పంట పండింది, చెరువులు నిండినాయి. ఇవాళ నువ్వు మేడిగడ్డను 20 నెలలైనా రిపేర్ చేస్తలేవు. ఇలా కూలింది 2 పిల్లర్లు మాత్రమే, అవి కుంగినాయి గంతే. కానీ వీళ్ళ మెదడు మొత్తం కూలింది. నేనేం చెప్పినా, మేడిగడ్డ లేకపోయినా గోదావరి నదిలో నీళ్లు నడుస్తున్నాయి, కన్నెపల్లి పంప్ హౌస్లో మోటార్లు ఒత్తితే మా నిజాంపేట మండలంలో చెరువులు నింపచ్చు, మా చేగుంటలో చెరువులు నింపచ్చు, మా రామాయణపేటకు నీళ్లు తీసుకుపోవచ్చు, గా మోటార్లు వస్తావా అని మనం మాట్లాడినాం. మాట్లాడితే ఆయన అంటాడు, హరీష్ రావు అన్ని అబద్ధాలే చెప్తుండు అన్నాడు. ఏది అబద్ధం ఉత్తమ్ కుమార్ రెడ్డి? ఏమనంటే ఒక స్టాండర్డ్ డైలాగ్స్, విషయం లేదు వాళ్ళ దగ్గర, నిజం మాట్లాడే ధైర్యం లేదు, విషయం పరిజ్ఞానం లేదు, కానీ ఓ స్టాండర్డ్ డైలాగ్ అన్ని అబద్ధాలే. నేను అడుగుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏది అబద్ధాలు? శ్రీశైలంలో వరద వచ్చి 36 రోజులైంది, అబద్ధమా? నువ్వు కల్వకుర్తి మోటార్లు ఆన్ చేయలేదు అని నేను చెప్పిన ఈ విషయం అబద్ధమా? పోయిన సంవత్సరం తెలంగాణకు వాడుకోవాల్సిన నీళ్లు 65 టీఎంసీల నీళ్లను ఆంధ్రాకు చంద్రబాబు నాయుడుకి అప్పచెప్పి తెలంగాణలో పంటలు ఎండబెట్టింది, అబద్ధమా? ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదే శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు గేట్లు ఎత్తి వాళ్ళేమో నీళ్లు తీసుకుపోతారు, నువ్వేమో కల్వకుర్తి మోటార్లు ఎత్తి తెలంగాణకు నీళ్లు ఇవ్వలేదని అనే మాట నేను చెప్పినా ఇది అబద్ధమా? ఇవాళ కన్నెపల్లిలో దాదాపు 1,00,000 క్యూసెక్కుల నీళ్లు గోదావరిలో ప్రవహిస్తున్నాయని చెప్పిన ఈ విషయం అబద్ధమా? ఏది అబద్ధం? పాలన చేతగాక, మోటార్లు ఎత్తి నీళ్లు చేతగాక ఇవాళ అబద్ధము అనే ఒక పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. దమ్ముంటే బహిరంగ చర్చకురా, ఏడ మాట్లాడదామో మాట్లాడదాం. 1,00,000 క్యూసెక్కులు గోదావరిలో వారేది నిజం కాదా? పోతిరెడ్డిపాడు గేట్లెత్తి ఆంధ్రోడు నీళ్లు తీసుకుపోయేది నిజం కాదా? ఇవాళ నువ్వు కల్వకుర్తి మోటార్లు ఎత్తక మా నాగర్ కర్నూలు జిల్లాను నువ్వు ఆగం చేస్తున్నది నిజం కాదా? ఆంధ్ర వాళ్ళు కృష్ణానదిలో అధికంగా నీళ్లు తీసుకుపోతుంటే గుడ్లప్పగించుకొని చూసి తెలంగాణకు అన్యాయం చేసింది నిజం కాదా? ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. రేవంత్ పాలన ఎట్లుందంటే, నీళ్లు ఆంధ్రాకు, నిధులు ఢిల్లీకి, మూటలన్నీ ఢిల్లీకి తీసుకుపోయి అప్పుడు చెప్తాను. నేను పోయింది మళ్ళా లెక్క పోయిపోలేదు ఢిల్లీగా. నిధులేమో మూటలు ఢిల్లీకి, నీళ్ళేమో ఆంధ్రాకు. ఇంతకు మించి వీళ్ళు చేసింది ఏమన్నా ఉన్నదా? ఏ విషయంలో అభివృద్ధి సాధించారు? కేసీఆర్ కిట్టు బంద్ అయిపోయింది దవాఖానలలో పోతే,
బతుకమ్మ చీరలు బంద్ అయిపోయినాయి, ఫీజు రియంబర్స్మెంట్ బంద్ అయిపోయింది. ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా? ఇలా ఏడాది అర్థం నుంచి ఒక్క పిల్లవాడికి కూడా ఒక్క రూపాయి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఈరోజు. ఇలా అనేకంగా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే మనందరం కూడా ఒకటి కావాలి. మనకు ఎప్పుడు ఎలక్షన్లు ఎప్పుడు జరిగినా ఇలా ప్రజలే చెప్తున్నారు, మనం కాదు. రోడ్డు మీద పోయి ఆటో వాడిని అడిగినా, ట్యాక్సీ వాడిని అడిగినా, ఉపాధి హామీ కూలీని అడిగినా, ఎవరిని మాట్లాడించినా మళ్ళా సార్ రావాలి, కేసీఆర్ రావాలి, బీఆర్ఎస్ గెలవాలనేటువంటి మాట ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. కానీ మనం కూడా గట్టిగా పనిచేద్దాం. ముందు ఈ లోకల్ బాడీస్లో అందరం కలిసి మన మెదక్ జిల్లా పరిషత్ను గెలిపించడం కోసం కలిసిమెలిసి అందరం పనిచేద్దాం. డెఫినెట్గా నాకు నమ్మకం ఉన్నది, మన మెదక్ జిల్లాలో, ఉమ్మడి మెదక్ జిల్లాలో 3 జిల్లా పరిషత్లు మనం గెలిచి తీరుతాం ఖచ్చితంగా. కానీ మనం కష్టపడి పనిచేద్దాం. తమ్ముళ్ళు కూడా ఈరోజు సాధారణంగా మీరు ఆహ్వానించిండ్రు, మిగతా వాళ్ళను మీరు ఇంకా అందరు కలిసి పనిచేయండి. ఇంకా కొంతమంది కూడా మాట్లాడిన నాకు ఇవాళ, అన్న మేము కూడా వస్తామంటారు. అరే వీళ్ళు ఇవాళ వచ్చేస్తారు అన్న, మేము కూడా చెప్తే వస్తాం కదా అని నాకు నిన్న రాత్రి కొందరు ఫోన్ చేసిండ్రు. మేము కూడా వస్తాం, మళ్ళీ మాకు ఒక డేట్ ఇయ్యండి అంటున్నారు. నాకు తెలిసి బాగా కాంగ్రెస్ కాలేకపోతారు, ఎవరు ఉండడు, ఇక ఎవరు ఉండడు. అందరికి అర్థమైపోయింది, ఏ తెలియదా బీ తెలియదా. సో ఆ పరిస్థితి ఉన్నది. కానీ మనం కూడా మంచిగా కలిసి పనిచేద్దాం. డెఫినెట్గా ప్రతి కార్యకర్తను కూడా కాపాడుకునే బాధ్యత నాది. ముఖ్యంగా మెదక్ నియోజకవర్గం కేసీఆర్ గారికి, బీఆర్ఎస్ పార్టీకి ఉద్యమకాలం నుంచి అండగా ఉన్నటువంటి నియోజకవర్గం మెదక్ నియోజకవర్గం. కేసీఆర్ గారికి కూడా ఎంతో మెదక్ అంటే చాలా ఇష్టమైనటువంటిది, సొంత జిల్లా వారిది. తప్పకుండా మెదక్కు అన్ని రకాలుగా మళ్ళీ అండగా ఉంటుంది మన బీఆర్ఎస్ ప్రభుత్వం. నేను కూడా అండగా ఉంటాను. మీరందరినీ కూడా కాపాడుకునే బాధ్యత నాది.